అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం రాజయ్యపేటను పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. బర్డ్ డాగ్ పార్క్ ఏర్పాటును నిరసిస్తూ 32 రోజులుగా మత్స్యకారులు నిరసన చేస్తున్నారు. ఈ నిరసనకు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మద్దతు తెలిపేందుకు గ్రామానికి రాగా పోలీసులు అడ్డుకున్నారు. రామచంద్ర యాదవ్ ను గ్రామానికి రాకుండా మరో మార్గంలో తరలించారు. దీంతో మత్స్యకారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ 4 గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించారు. మరోవైపు రాజయ్యపేట చుట్టుపక్కల గ్రామాలలో భారీ ఎత్తున సిబ్బందిని మోహరించారు. గ్రామం నుంచి ఒక్కరు కూడా బయటకు రాకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై మత్స్యకారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. ఏమైనా స్వయాన హోంమంత్రి నియోజకవర్గం ఇదంతా కూడా గత 32 రోజులకు కూడా చాలా ఉధృతంగా జరుగుతుంది. ఆ మత్స్యకారులందరూ కూడా అక్కడ ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ మందుల కంపెనీని ఇక్కడ పెట్టొద్దు అని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం చాలా బలవంతంగా అక్కడ నిర్మాణాలు చేపట్టింది. ఇదంతా కూడా అడ్డుకోవడం జరిగింది. స్వయాన హోంమంత్రి వెళ్ళి చూడటం జరిగింది. హోంమంత్రిని కూడా అడ్డుకొని చెప్పడం కూడా జరిగింది. హోంమంత్రి కూడా అడ్డుకున్నప్పుడు కూడా ఆమె మత్స్యకారులకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏమీ చేయనని మాటిచ్చారు. పనులు కూడా ఆపేస్తానని మాటిచ్చారు. కానీ పనులు ఆగలేదు. ఎక్కడ కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవట్లేదు. ఈ నేపథ్యంలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు ఆయన ఇక్కడ రావడం జరిగింది, అడ్డుకోవడం జరిగింది. ఆ 12వ తేదీన మొత్తం కూడా ఆయన అడ్డుకోవడంతో మొత్తం హైవే అంతా కూడా దిగ్బంధం చేశారు. 4 గంటల పాటు హైవే దిగ్బంధం చేశారు. ఆ రోజు కలెక్టరు, ఎస్పీ కూడా స్వయాన వచ్చి ఇవాళ బుధవారం వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తాం, 15వ తారీఖున మీ ఊరు వస్తాం, మీ సమస్యను పరిష్కరిస్తాం, మీ పాజిటివ్గా అంతా కూడా చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కానీ కలెక్టర్ కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే క్యాంప్ వెళ్ళడం వల్ల ఆమె ఇవాళ వెళ్ళలేకపోవడంతో ఆ గ్రామస్తుల వద్దకు వెళ్ళలేని పరిస్థితి, పోలీసులు కూడా వెళ్ళలేని పరిస్థితి. కానీ మరోసారి కనుక మత్స్యకారులు రోడ్డెక్కి హైవే దిగ్బంధం చేస్తారేమో అని అనుమానంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. మొత్తం రాజీపేట కాకుండా చుట్టుపక్కల ఉన్న 16 గ్రామాలు మొత్తం కూడా అష్టదిగ్బంధం చేసేసి ఎవరు కూడా బయటికి రానివ్వకుండా, ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా మొత్తం అష్టదిగ్బంధం చేసేసి మొత్తం వాళ్ళ నిరసనలు అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు పోలీసులు మొన్న విఫలమయ్యారు కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని గ్రామం దాటి రానివ్వట్లేదు. వాళ్ళకి మద్దతు తెలిపే నాయకులు ఎవరైనా సరే లోపలికి వెళ్ళనివ్వట్లేదు. వాళ్ళ ఆందోళన వ్యక్తం చేయడానికి బయట రానివ్వట్లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం వాళ్ళ గ్రామం నుంచే చేసేందుకే సిద్ధమవుతున్నారు. ఈ సమస్యకి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం అయితే తాత్సారం చేస్తూ మేనమేషాలు లెక్కెడుతుంది. స్వయన హోంమంత్రి నియోజకవర్గంలో ఎంత ఉధృత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. ఎక్కడ హోంమంత్రి నుంచి మన చివాట్లు పడతాయని అత్యుత్సాహం చూపించి పోలీసులు అయితే మొన్న కానీ నిన్న కానీ అయితే ఇవాళ కానీ వాళ్ళ ఉద్యమాన్ని అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళైతే భారీగా మోహరించి మొత్తం ఎక్కడా కూడా బయటికి రానివ్వకుండా అష్టదిగ్బంధం చేసేయడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి మద్దతు వెళ్ళినటువంటి మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు కానీ తదితరులు కానీ గతంలో ఇదే హోంమంత్రి అక్కడ ఉన్నటువంటి హెట్రో వద్దని, హెట్రో వల్ల కాలుష్యం వస్తుందని ఆమె మాట్లాడడం జరిగింది. కాసేపటి క్రితం ఆయన అందరికి కూడా వినిపించడం కూడా జరిగింది. ఆమె గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏం మాట్లాడిందో మరి అప్పుడు మాట్లాడినటువంటి హోంమంత్రి ఇప్పుడు ఎందుకు దీన్ని సమర్థిస్తుంది? ఈ మందుల కంపెనీలు రావడం వల్ల మత్స్యకారులు వేట పోతుంది, ఆరోగ్యం పోతుంది. చాలామంది కూడా గతంలో కూడా రామ్కీ దగ్గర కొన్ని గ్రామాల దగ్గర ముచ్చివాత కూడా పడ్డారు. మనం వెలుగులోకి తేవడం జరిగింది. ఎంత జరుగుతున్నా సరే ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది అనేది అర్థం కావట్లేదని వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళైతే మొత్తం మత్స్యకారులను అయితే అక్కడ బయట రాకుండా ఏర్పాటు చేశారు. అయితే రేపు ఎల్లుండి అయినా సరే వాళ్ళు ఏదో విధంగా బయటకు వచ్చి ఆందోళన చేసేందుకే సన్నద్ధం అవుతున్నారు. ఈ లోపుగా కలెక్టర్ కానీ లేదా ప్రభుత్వం కానీ కలెక్ట్ చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారందరూ కూడా కోరే పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ వాసు.